నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. అమ్మవారికి నృత్యం అంటే బాగా ఇష్టం. ఈ నృత్యంలో కూడా చాలా భంగిమలు ఉన్నాయి. నాట్యము, నృత్యము, నృత్తము, ఇవి వీటిల్లో ఉన్నటువంటి తేడాలు. ఇవన్నీ ఒకే రకంగా అనిపిస్తాయి కానీ నిజానికి ఒకటి కాదు. అందుకే కాకతీయుల దగ్గర ఒక సేనాధిపతి ఉండేవాడు. రుద్రమదేవి దగ్గర జాయపశాన అని ఒక ఉండేవాడు వరంగల్లో. ఆయన నృత్తరత్నాకరం అనే పుస్తకం రాశాడు సంస్కృతంలో అద్భుతంగా. ఆయన పేరు జాయపశాన అని. అసలు భాష చూస్తే యుద్ధము చేసే ఒక సేనాధిపతి ఎంత అద్భుతంగా రాశాడా అనిపిస్తుంది అనమాట. ఆ రోజుల్లో సంగీతం, సాహిత్యం ఓ పక్కన రణాంగణానికి వెడితే అక్కడ ఖడ్గం పుచ్చుకొని యుద్ధంలోకి దూకడం అన్ని పనులు చేసేవారు. రుద్రమదేవికి సంగీత సాహిత్యాలు ఆవిడ నృత్యం చాలా బాగా చేసిందని అక్కడున్న శాసనాలని నేను చూసి తెలుసుకున్నాను. వరంగల్లో 1000 స్తంభాల మండపం చూశాను, భద్రకాళి మందిరం చూశాను. అక్కడున్న శాసనాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఇక గణపతి దేవ చక్రవర్తికి అయితే సంస్కృతంలో చాలా పట్టుంది. తెలుగు అంటే చాలా ఇష్టం. అందుకే తిక్కన గారి ద్వారా భారతం అన్నాడండి ఆయన. తిక్కన గారు మనువసిద్ధి ఆస్థాన కవి. ఈ మనువసిద్ధిని శత్రువులు జయించారు, జైల్లో పెట్టారు. అప్పుడు తిక్కన గారు తాను రాస్తున్న భారతం 15 పర్వాలు పుచ్చుకొని వరంగల్ వచ్చాడు. నెల్లూరు నుంచి ఓరుగల్లు వచ్చాడు. గణపతి దేవ చక్రవర్తికి తిక్కన కనపడగానే బ్రహ్మానందం కలిగింది. మీరు రాస్తున్న భారతం పూర్తవుతుందని విన్నాను, అది వినిపించబట్టి ఆయన కూర్చోబెట్టి వినిపించాడు. ఆనందపడిపోయి ఏం కవలో కోరుకోండి అన్నాడు. పూర్వం మహారాజులు కవులు వస్తే ఏం కవలో కోరుకోమనేవారు, ఇచ్చేసేవారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని గుడి కట్టాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. వినిపోయేవాడు కానీ ఇచ్చేవాళ్ళు లేకుండా అయిపోయారు. ఆ రోజులు అలాగా ప్రాణమైనా ఇచ్చేవారు. అప్పుడు ఆయన నవ్వి, నా కోసం రాలేదు ఇక్కడికి, మా రాజుగారిని శత్రువులు జయించి చెరసాల్లో పెట్టారు, నువ్వు వచ్చి ఆ శత్రువులు జయించి మా రాజుగారిని సింహాసనం మీద కూర్చోబెట్టినంటే ఈయన వెళ్ళి వాళ్ళని చితకొట్టి పారేసి మళ్ళీ ఆ మనువసిద్ధిని విడుదల చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది కవులు గొప్పతనం. తనని నమ్మి మావా అని పిలిచేవాట మనువసిద్ధి. అందుకని మావా అని పిలిచావు, నువ్వు అల్లుడివి, నేను సింహాసనం మీద కూర్చోబెడుతున్నాను అన్నాడు ఆయన. చూసారా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను? గణపతి దేవ చక్రవర్తి అంతటి పండితుడు. భారతం విని పులకించిపోయాడు ఆయన. ఆ వ్యక్తి యొక్క సంస్థానంలో ఉన్న సేనాధిపతి నృత్తరత్నాకరణ రాశాడు. అందులో లలితాదేవి యొక్క మహిమని అందులో వర్ణించారు. అందుకు చెబుతున్నాను. అమ్మవారు ఒక్కొక్క భంగిమ లాస్యము రూపంలో ప్రదర్శించింది. కాలు ఇలా పైకెత్తి శిరస్సును తగిలించేదాన్ని ప్రేంఖణము అంటారు. చుట్టూతా తిరుగుతూ నృత్యం చేస్తూ అప్పుడు మధ్యలో కాలు పైకెత్తడం ఉందే, దాన్ని మహాప్రేంఖణం అంటారు. ఇలా వెనక్కి వంగి తల నేలకి తగిలించటం అనేది ఒక భంగిమ ఉన్నది. దాన్ని తెలుగులో వట్రువ అంటారు. ఇలా చాలా ఉన్నాయి ఈ నర్తన భంగిమలు. అన్ని భంగిమలు ఇప్పుడు ప్రదర్శించడం కూడా చాలా కష్టం. ఇప్పుడు కూడా చూసారో లేదో, ఆ పాతకాలపు శిల్పకళలో ఇలా కాలెత్తి నెత్తికి తగిలించుకున్నవి, వెనక నుంచి కాలు పట్టుకొచ్చి ఇలా పెట్టినవి, నేలకి ఇలా వెనక్కి వంగి విల్లులాగా వెన్ను చాచి తల నేలకి తగిలించడం, ఇటువంటి భంగిమలు కనపడతాయి. ఇవన్నీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అందుకే ఈ మోక పంచశతిలో అమ్మ నీ పాదాలకి నూపురాలు ఉన్నాయి, ఆ నూపురములతో అద్భుతమైన నృత్యం చేస్తూ ఉంటావు. నృత్యం చేస్తున్నప్పుడు నీ పాదాలు నా హృదయంలో ప్రవేశిస్తే నా హృదయం చైతన్యవంతం అవుతుంది, ఊహలు వస్తాయి, ఆ ఊహలే నాకు కవిత్వం అవుతుంది అన్నాడు ఆయన. అమ్మవారి నృత్య భంగిమలు హృదయంలోకి వస్తే అవి కవిత్వం అయ్యాయి. అమ్మవారి పాదాలకు నూపురాలు ఉన్నాయి. ఈ నూపురాలు ఆవిడ నృత్యం చేసినా కదిలినా శబ్దం చేస్తూ ఉంటాయి. ఈ శబ్దములే మొత్తం సంస్కృత భాషకి ఒక 50 అక్షరాలుగా మారిపోయాయి. ఈ అక్షరాలు అత్యంత ఆశ్చర్యకరమైన అక్షరాలు అయ్యాయి.
ఈ అక్షరాల కూర్పుతోటి ఛందస్సు అనేది తయారైంది. అది కవిత్వ రూపంలో వస్తుంది. అందువల్ల అమ్మ నృత్యం చేస్తే చాలట, ఆ నృత్యం చూడాలి, ఆ నృత్యం చేస్తున్న పాదాలు హృదయంలో ప్రవేశించాలి, ఆ పాదాలు నా చేతి కవిత్వం ద్వారా బయటికి రావాలి, గానం రూపంలో దాన్ని గానం చేయాలి అన్నాడు. అంటే చివరికి ఆయన కవిత్వం కేవలం అమ్మవారి యొక్క నృత్యమే అన్నారు. నేను కూడా ఒకప్పుడు ఒక పద్యం రాశాను. అమ్మ, నేను ఈ సంసారం అని ఒక ఎడారిలో ప్రవేశించాను. ఇది ఒక అపూర్వమైన భావన అనుకోండి. సంసారం ఒక మరుస్థలం. మరుస్థలం అంటే ఎడారి. మంచినీళ్ళు చుక్క పుట్టదు అక్కడ. తీరా ఈ సంసారం మరి ఎడారిలోకి వచ్చాక దాహం వేసింది. సంసారంలో రకరకాల దాహాలు ఉంటాయి కదా, అవే దాహాలు అంటే. ఎన్ని దాహాలు బాబోయ్, అవన్నీ మీకు నేను చెప్పేది ఉంది, పండిపోయి ఉన్నారు. ఇళ్ళు కావాలి, పెళ్ళి కావాలి, సంతానం కావాలి, ప్యాకేజీలు బాగుండాలి, వాళ్ళు లీకేజీలు ఉండకూడదు, ఇన్ని రకాలైన కోరికలు ఉంటాయి. ఇదే దాహాలంటే. అప్పుడు ఆ దాహం వేసినప్పుడు మంచినీళ్ళ కోసం చూశాను. ఉరు సంసార మరుస్థలంబున పిపాసోద్విగ్నతను చంద. పెద్ద సంసారం అనే మరుస్థలంలో ఎడారిలో ప్రవేశించాను. అక్కడ తిరుగుతున్నాను. అప్పుడు నాకు దాహం ఎక్కువైపోయింది. ఆ సమయంలో విస్తర గంభీర భవత్స్వరూప శతక ఆసారంబు కన్పట్టే శివుడి దగ్గరికి వెళ్ళి అన్నాను అనమాట. శివ, ఈ సంసారం అనే ఎడారిలో తిరుగుతూ ఉండగా ఒక తెల్లని చెరువు కనపడింది. చెరువులు తెల్లగా ఉండవు, కానీ తెల్లని చెరువు ఒకటి కనపడింది. ఆ చెరువు ఎటువంటిది? విస్తర, విశాలమైనది. గంభీర, లోతైన చెరువు. విశాలంగా ఉంది, చెరువు లోతుగా ఉంది. ఇంతకీ అది ఏమిటి? భవత్స్వరూప, నీ స్వరూపమే, శివుడి స్వరూపం అనేటటువంటి ఒక చెరువు కనపడింది. శివుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. అందుకని నీ స్వరూపం తెలుపు గనక తెల్లని చెరువు కనపడింది. సంసారాన్నేమో ఎడారితో పోల్చాం. ఈ సంసారం అనే ఎడారిలో శివుడిని ధ్యానం చేస్తూ ఉంటే శివుడు ఒక చెరువులా కనపడ్డాడు. ఆ చెరువు విశాలమైనది, లోతైనది. ఈ కాసారంలో ఏమున్నాయి? త్వత్కరపత్ పంకజ నేత్రమీన కరుణాధారా సుధాపూర్ణమై. పెద్ద చెరువు నిలవనీరు అయినప్పుడు అందులో తామర పువ్వులు ఉంటాయి, చేపలు ఉంటాయి. అప్పుడప్పుడు వర్షపు ధార అందులోకి రావాలి. నీ స్వరూపమనే ఈ విశాలమైన చెరువులో తామర పువ్వులు కనబడ్డాయి. ఏమిటవి? త్వత్కర పత్పంకజ, నీ చేతులు కాళ్ళు అవే తామర పువ్వులు. ఆయన శరీరం చెరువుట, ఆ శరీరంలో ఆయన చేతులు తామర పువ్వులు, కాళ్ళు తామర పువ్వులు. ఇంకా చేపలు ఏమిటి? నేత్రమీన, కళ్ళు చేపల్లో ఉంటాయి. అందుకని చేపలతో పోల్చారంటే మీనాక్షి, మీనముల వంటి కళ్ళు కలిగినది. ఆయన కళ్ళు చేపల్లా కనపడుతున్నాయి. ఇంకా అందులో ధార, జలధార ఎక్కడి నుంచి వస్తుంది? కరుణాధార సుధా పూర్ణమై. ఆయన కరుణ ఒక అమృతం వంటి ప్రవాహమై ఆ చెరువుని ఎప్పటికప్పుడు నింపుతోంది. ఆయనే చెరువు, అందులో ఆయన కరుణారసమే అమృతమై నిండుతోంది నీరుతోటి. అందులో ఆయన చేతులు కాళ్ళే తామర పువ్వులు, కళ్ళు చేపలు. ఇప్పుడు నేనేం చేశాను? అమ్మయ్య, ఈ సంసారం ఎడారిలో చచ్చిపోతున్నాను అనుకున్న సమయంలో విశాలమైన శివుడి యొక్క స్వరూపమనే తెల్లని చెరువు కనపడింది. అందులో ఆయన చేతులు కాళ్ళు అనే తామర పువ్వులు ఉన్నాయి, నేత్రములనే మేనములు ఉన్నాయి, కరుణాధార సుధతో నిండింది అనుకుని టక్కన అందులో దూకి వెంటనే ములగడం మొదలెట్టాను. మామూలు చెరువుల్లో అయితే మునిగిపోతారు, నిలవన్న నీటిలో మునిగిపోతే అడుక్కి దిగితే పైకి లేవరు. కానీ నీ అనుగ్రహం ఉండడం వల్ల నిరతం బంధున వాలలాడెదను తండ్రి నీలకంఠేశ్వర అని ఎప్పుడో 1989లో నీలకంఠేశ్వర శతకంలో రాశాను. నిరతం అందులో ములుగుతూ లేస్తూ చక్క మంచినీళ్ళు తాగుతూ హాయిగా ఉంటాను. ములగం అందులో స్నానం చేయడం, మళ్ళీ పైకి రావడం, మళ్ళీ నీళ్ళు తాగడం, మళ్ళీ పైకి రావడం. కాబట్టి ఎప్పుడు సంసారం ఒక ఎడారి అయినా ఈ ఎడారిలో కూడా మనకి భగవంతుడు నీటి కొలను ఇస్తాడు. ఏమిటి? ఆయన స్వరూపమే. ఆయన చేతులతో దీవిస్తాడు, పట్టుకోవడానికి పాదాలు ఇస్తాడు, అందులో ఆ తామర పువ్వులు ఉంటాయి, అదే పెద్ద పద్మాకరం అంటే. ఆయన కళ్ళే చేపలు, అందులో కరుణతో చూస్తాడు కనుక ఈ కరుణ ఒక అమృత రసమై ఆ చెరువు ఎండిపోకుండా కాపాడుతుంది. అందులో ఆ అమృత రసంలో ములిగి తెలియనోడు చావు ఉంటుందా? చెరువులో ములిగితే చచ్చిపోతూ ఉండవు లేవకపోతే, అవునా? కానీ అమృతంలో ములిగితే చావు, ఎందుకంటే అమృతం దాని పేరే.
అమృతంలో ఒకవేళ నిజంగా మునిగి గొటకలేస్తే ఇంకా ఆరోగ్యం పెరుగుతుంది, ఆయువు పెరుగుతుంది, బతుకుతాం తప్ప చావం. అందువల్ల ఆయన కరుణాధారం ఉండాలి అన్నాం. కాబట్టి ఒక్కొక్క కవికి ఒక్కొక్క భావన. నాదేమో ఈ భావన. ఈయన ఉంటున్నాడు, నీ పాదాలతో నువ్వు నృత్యం చెయ్యి, ఆ నృత్యం నా హృదయంలో ప్రవేశిస్తుంది, అది నాకు కవిత్వ రూపంలో బయటకు వస్తుంది, అదే ఛందస్సు అవుతోంది అంటాడు మోక పంచశతిలో. అందుకని లలితా సహస్రనామం వంటివి బాగా చదవాలి. ఒక్క లలితా సహస్రనామమే కాకుండా అమ్మవారి భక్తులకి 3 స్తోత్రములు ముఖ్యమైనవి. ఒకటి సహస్రనామం, వెంటనే త్రిశతి చదవాలి, ఆ తర్వాత ఖడ్గమాల చదవాలి. ఈ 3 ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవి. ముందు సహస్రము, తర్వాత త్రిశతి, తర్వాత ఖడ్గమాల చదివితే అప్పుడు వాడు త్రిపురాలకి అతీతమైన త్రిపుర రహస్యం తెలుసుకోగలుగుతాడు. అమ్మవారు త్రిపుర స్వరూపిణి కనుక. ఎందుకు చెప్తానంటే సహస్రనామంలో అమ్మవారికి లాస్యప్రియ అని ఒక నామం ఉన్నది. లాస్యప్రియ, లయకరి, లజ్జ, రంభాది వందిత అని అమ్మవారికి లాస్యప్రియ అని పేరు. నృత్యములో ఉన్న నృత్యము, నాట్యము, ఈ 3 భంగిమల్ని కలిపితే లాస్యము అంటారు. ఈ లాస్యం అంటే అమ్మకి చాలా ఇష్టం. ఈ లాస్యమే కాకుండా ఇంకో ప్రత్యేకమైన లాస్యం కూడా ఉన్నది. సహజంగా అమ్మవారికి నృత్యం, నాట్యం ఈ 3 భంగిమలే కాకుండా సామాన్య ప్రజల కోసమని ఒక కొత్త ప్రక్రియ పెట్టింది. దాన్ని కోలాటము అంటారు. కర్రలు కూర్చుని టిక్కు టిక్కు అని కొట్టుకోవట్లేదు. దీన్ని కూడా ఒక రకమైన లాస్యం. కానీ ఏమంటారు దాన్ని? హల్లీస లాస్యము అంటారు. మీలో త్రిశతి చదివిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. అందులో అమ్మవారికి ఏమనుంది? హల్లీసలాస్య సంతుష్ట, హర్షిణి హరిసోదరి, హా హూ ముఖస్తుత్య, నివృద్ధి వివర్జిత అని. అందులో అమ్మవారికి ఒక నామం హల్లీసలాస్య, అంటే కోలాటము అంటే ఇష్టపడునది. ఉత్తిలాస్యం అంటే నృత్య నాట్య నర్తనములు. కానీ హల్లీసలాస్యము అంటే కోలాటం. ఈ కోలాటమునకు సంతోషము పొందునది. అసలు త్రిశతి ఎంత గొప్పదండి. మోక పంచశతిలో త్రిశతి యొక్క సారాంశాన్ని కూడా ఈ శ్లోకాల్లోనే పెట్టాడు ఆయన. అందుకే ఇందులో లేనిది లేదన్నారు. మనకి పంచదశి అని ఒక మహామంత్రం ఉన్నది. ఈ పంచదశికి ముందు శ్రీకారం చేరితే అది షోడశాక్షరి మంత్రం అయిపోతుంది. ఈ పంచదశి అనగానే అర్ధైదుగా 15 అక్షరముల మంత్రం. ఈ 15 అక్షరముల మంత్రమే త్రిశతి. అంటే త్రిశతిలో ఉన్న మొదటి అక్షరాలన్నీ కలిపేయండి, అప్పుడు అదే మంత్రం అయిపోతుంది. కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలి, అందులో కకారం తీసుకోండి. ఏలా సుగంధి చుకుర ఏ చేర్చండి. ఈక్షిత్రి క్షణసృష్టాండ కోటిరీశ్వర వల్లభ, అందులో ఉన్న ఈ తీసుకోండి. లాస్యప్రియ, ఇలా రకరకాల నామాలు ఉండగా లక్ష్మణాగ్రజ పూజిత, ఇవన్నీ ఇందులో ఉన్న లకారం తీయండి. లకార రూప లలిత లక్ష్మీవాణి నిషేవిత, అందులో లకారాలన్నీ పక్కన పెట్టండి. హ్రీంకారిణి, ఈ విధంగా హ్రీంకారంతో ఉన్నటువంటి నామాల్లో హ్రీం తీయండి. అప్పుడు ఏమవుతున్నది? క ఏ ఏల హ్రీం, అది మొదటిది పంచదశిలో మొదటి ఆవృత్తి. 5 అక్షరాలు చేరే అక్కడికి. త్రిశతిలో మొదటి నామాలలో ఉన్న 5 అక్షరాలు అలా కలిపితే అవి ఏమవుతుంది? పంచదశిలో మొదటి ఆవృత్తి అవుతుంది. 5 అక్షరములు అవుతాయి. ఈ చదివేటప్పుడు కొంచెం మాత్రం మంత్రం గురూపదేశం లేకుండా ఎందుకు చదవద్దన్నారంటే, కయ్యే ఏ లక్ష్మీమని చదివారంటే వెళ్ళి బొట్లో పడిపోయినట్టే. ఏ ఇక్కడి నుంచి పలకాలి, అందుకే అక్కడ ఆపాలి. క ఏ ఈ హ్రీం అని స్పష్టంగా పలకకపోతే ఆ మంత్రం వల్ల ఏ ఉపయోగం లేదు. చాలామంది దగ్గర ఈ ఉచ్చారణ విన్నాక మతిపోతూ ఉంటుంది. కయ్యే ఇయ్యాల హ్రీమని చదివేశారంటే ఆ యకారాన్ని కనుక ఎక్కడ నుంచి కంఠం నుంచి పలకకుండా పలికితే కొంప ములిగిపోతుంది. అప్పుడు రావలసిన ఫలితం రాదు. మళ్ళీ గుర్తుపెట్టండి. క ఏ ఇక్కడ నుంచి కంఠం నుంచి పలకాలి. క అక్కడ ఆపి ఏ ఈల హ్రీం అని చదవాలి. ఇక రెండవ ఆవృత్తిలో అక్షరాలు ముందు పెడితే హసక హల హ్రీం అవుతుంది, 6 అక్షరాలు. ఇక మూడవ ఆవృత్తిలో హసక హల శ్రీత అవుతుంది, సకల హ్రీం, 4 అక్షరాలు ఉంటాయి. అప్పుడు మొత్తం మంత్రం 5, 6, 4 కలిపితే 15 అక్షరముల మంత్రం. ఇప్పుడు మొత్తం మంత్రం చదవాలంటే క ఏ ఈల హ్రీం
హసక హల హ్రీం సకల హ్రీం, ఇది పంచదశి మహామంత్రం. దానికి ముందు ఒక్కటి చేరితే శ్రీ చేరితే షోడశాక్షరి మంత్రం, శ్రీ షోడశి మహావిద్య అని పిలువబడుతుంది అమ్మవారు. ఈ పంచదశి మహామంత్రమంతా త్రిశతిలో ఉండడం వల్లే అక్షరములు ఆశ్చర్యము ఆనందము కలిగిస్తాయి. ఈ మధ్యన ఓ పిచ్చిది అడిగిందిట. ఈ పిచ్చాడు యూట్యూబ్ పెట్టుకుని రాముడు ఎక్కడ పూజించాడు లలితాదేవిని అని త్రిశతి స్తోత్రం చదివి ఏడవమనండి. ఇలాంటి పనికి మన వాళ్ళని. అందులో ఏమనుంటుంది? లక్ష్మణాగ్రజ పూజిత. లక్ష్మణునికి అగ్రజుడు ఎవరు? లక్ష్మణుడు అన్నగారు రామచంద్రుడు. రాముడు లలితాదేవిని పూజించినట్లుగా దేవీ భాగవతం తృతీయ స్కంధంలో ఉంది. సుస్పష్టంగా త్రిశతిలో మళ్ళీ చెప్పారు బ్రహ్మాండ పురాణంలో లక్ష్మణాగ్రజ పూజిత అని. లక్ష్మణాగ్రజులు ఇంకెవరైనా ఉండొచ్చు కదా. భరతుడు అంటే భరతుడికి ఆ పదం వాడరు, ఒక్క రాముడికి మాత్రమే రామానుజం లక్ష్మణ పూర్వజంచ అని సుందరకాండంలో వాడాడు. అందుకని బుర్రన్న వాళ్ళు సుందరకాండం చదవాలి. వ్యవహారంలో అందరూ సౌమిత్రి అంటే సుమిత్ర కొడుకులే. శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఇద్దరు సౌమిత్రి అయినా సౌమిత్రి అనే పదం సహజంగా ఎవరికి వాడతాం? రూఢిగా లక్ష్మణుడికి ఎక్కువ వాడతాం. అలాగే లక్ష్మణాగ్రజ శబ్దము రామునికి రూఢిగా వాడతాం. కొంతమంది మేధావులు అండి లక్ష్మణాగ్రజుడు అంటే భరతుడు అవ్వచ్చు కదా అంటాడేమోనని మళ్ళీ రాముడు పూజించినట్టుగా ఉంటుంది. మేము పురాణములు నమ్మం, భాగవతాన్ని తప్ప అని మళ్ళీ ఈ మధ్యన ఇంకో సన్యాసి పలికాడు. ఎందుకంటున్నామంటే సన్యాసికి సన్యాసికి చాలా తేడా ఉంటుంది కదా. ఈ మాటలు కొన్ని చాలాసార్లు చెప్పాను కనుక సన్యాసి అని ఎందుకంటున్నానంటే భాగవతాన్ని మాత్రమే నమ్ముతానికి దేని నమ్మనన్నాడు. భాగవతాన్ని నమ్మాడు కదా, కమిట్ అయిపోయాడు అక్కడ. మనకి భాగవతంలో 12వ స్కంధం చదవమనండి, అందులో 7వ అధ్యాయం తీయండి, అందులో 18 పురాణములు ఉన్నాయి అని స్వయంగా భగవంతుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు. భాగవతం 12వ స్కంధంలో 7వ అధ్యాయంలో వరుసగా ఏమనుంది? వ్యాసుడు 18 పురాణములు రాశాను. మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, శివపురాణము, విష్ణు పురాణము, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు అనే పేరుతో 18 పురాణములు ఉన్నాయి అని చెప్పాడు. మళ్ళీ ఈ వ్యక్తులకి అనుమానం వస్తుందని అదే భాగవతం 12వ స్కంధంలో మళ్ళీ 13వ అధ్యాయంలో ఏం చెప్పాడు? శైవం 24 సాహస్రికం, శివపురాణము 24,000 శ్లోకములతో ఉంటుంది, గరుడ పురాణం 19,000 శ్లోకములతో ఉన్నది. ఈ విధంగా మళ్ళీ ఏ పురాణములో ఎన్ని శ్లోకాలో చెప్పారు. అందులో సుస్పష్టంగా శివపురాణములో అమ్మవారిని రాముడు పూజించినట్టుగా రెండవదైనటువంటి రుద్ర సంహితలో ఉంది, సతీఖండంలో ఉంది. ఈ అయినా నమ్మనంటే వాడు అంతకంటే మూఢుడు లేడు. భాగవతం నమ్మానన్నవాడు భాగవతంలో చెప్పినటువంటి ఈ పురాణాలు కూడా నమ్మాలి కదా. 18 వ్యాసుడు రాశాడు కదా, అందులోనే ఉన్నాయి ఇవన్నీ. అందువల్ల రాముడి గురించి శివుడికి తెలిసినట్టుగా ఎవడికి తెలియదు, శివుడి గురించి రాముడికి తెలిసినట్టు ఎవడికి తెలియదు. ఈ రెండు అవినాభావ సంబంధములు కలిగిన రూపములు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని పదే 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 పురాణములు చెబుతున్నా అందులో మనకి నచ్చినవి తీసుకుని నచ్చనివి పక్కన పెట్టేటటువంటి వాడు ఒట్టి సొంట. అమెరికాలో ఉన్నంతకాలం అమెరికా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. నాకు ఈ రూల్ నచ్చింది, రెండోది నచ్చలేదంటే నేను తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో అక్కడ వేస్తాడు. ఆ తర్వాత నీ బతుకు అంతే అవుతుంది. అవునా కదా? అలాగే పురాణములలో కూడా వ్యాసుడు ఏమి చెప్పాడో వాటన్నిటిని తూచా తప్పకుండా పరిపాలిస్తేనే ఎప్పటికైనా ముక్తి పొందుతాం. అటువంటి దానిలో సుస్పష్టముగా లక్ష్మణాగ్రజ పూజిత అనే ఒక నామం కూడా ఉన్నది. ఈ మొత్తం అపూర్వమైనటువంటి నామములతో కూడినటువంటి స్తోత్రం ఒక మహామంత్రం, పంచదశి మహామంత్రం. క ఏ ఏల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం అనే మంత్రం అన్నమాట. ఈ మంత్రం అంతా త్రిశతిలో ఉంది కాబట్టి సహస్రనామ పారాయణ అయ్యాక త్రిశతి చదవమన్నారు. మళ్ళీ త్రిశతి అయ్యాక అమ్మవారే ఒక కత్తి రూపంలో చేతిలో ఉంటుంది కనుక ఖడ్గమాల చదవాలి. దేవీ ఖడ్గమాల స్తోత్రంలో ధ్యానంలో ఏమన్నారు? తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి అని. ఈ స్తోత్రం చదవండి. అప్పుడు ఏమవుతుంది? తాదృశం అంటే దానితో సాటి వచ్చిన, దేనితో? అమ్మవారితో సాటి వచ్చిన ఒక అపూర్వమైన ఖడ్గం నీ చేతిలో ఉంటుంది. నిజానికి
మనం యుద్ధానికి వెళ్ళాలంటే ఇనుముతోటో ఇంకో దానితోటో లోహంతో కత్తి తయారు చేసుకుని ఆ కత్తితో ఎవరినైనా నరకాలి. కానీ అమ్మే కత్తిగా వస్తే తాదృశం ఖడ్గం, అమ్మవారి స్వరూపముతో సమానమైన ఖడ్గం వస్తే ఇంకా దానికి తిరిగే ఉంది. లోహములతో చేయబడిన ఆయుధములు విరిగి ముక్కలైపోతాయి, శకలములైపోతాయి, వాటిని ఛేదించవచ్చు. అమ్మే చేతిలో కత్తిగా కూర్చుంటే ఇక దాన్ని ఎవడో జయించలేడు. కొన్ని ఉన్నాయి. విష్ణువు అస్త్రంగా మారాడు, అది నారాయణాస్త్రం. నారాయణాస్త్రాన్ని త్రిపురాసుల మీద ప్రయోగించాడు ఎవరు? శివుడు. సాక్షాత్తు విష్ణువే అస్త్రంగా ఉండడం వల్ల మొత్తం త్రిపురాలు భస్మైపోయి దానికి తిరిగి ఉండదు. అదే ఇంకో అస్త్రానికైతే తిరిగి ఉంటుంది. త్రిపురాసురుల్ని సంహరించాలి. అప్పుడు ఏం చేశాడు ఆయన? మేరు పర్వతాన్ని రథంగా తయారు చేశారు. మేరు పర్వతాన్ని ఒక రథంగా మార్చారు. సూర్యచంద్రుల్ని చక్రములు చేశారు. వేదములను గుర్రములను చేశారు. పగ్గములుగా వాసుకి ఆదిశేషుడు వచ్చారు. బ్రహ్మగారు రథాన్ని నడిపే సారథయ్యాడు. ఇక రథికుడు పరమేశ్వరుడు, ఏకంగా శివుడే రథికుడు. ఆ శివుడి చేతిలో ఓంకారం, పినాకం, విల్లు. ఆ వింటికి బాణంగా నారాయణుడు మారాడు. విష్ణువుని అస్త్రంగా చేసుకుని ఒక్క దెబ్బకి వేయగానే పట్మని 3 పురాలు దగ్గరకు వచ్చాయి. కాలి చొరచొర బూడిది కింద పడ్డాయి. అందుకని ఏమన్నారు? నారాయణుడే అస్త్రంగా మారితే ఇంకా అస్త్రానికి తిరుగుండదు. శివుడు అస్త్రంగా మారితే అది పాశుపతం, దానికి తిరుగుండదు. బ్రహ్మే అస్త్రంగా మారితే బ్రహ్మాస్త్రం, దానికి తిరుగుండదు. అలాగే సాక్షాత్తు ఒక్కొక్కప్పుడు అమ్మవారే మన చేతిలో ఖడ్గంగా వచ్చి కూర్చుంటే ఇంకా వ్యక్తి ఏది సంకల్పించినా ఆ సంకల్పానికి తిరుగుండదు. అందువల్ల ఏదైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు, గొప్ప గొప్ప క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మని ధ్యానిస్తే, ఈ ఖడ్గమాల చదివితే అమ్మ మన చేతిలో పెద్ద కత్తి రూపంలో ఉంటుంది. ఈ కత్తి పుచ్చుకుని పెడితే యుద్ధం చేయక్కర్లేదట, కత్తిని చూస్తేనే ఆపదలు పారిపోతాయి. నిజానికి ఆపదలు తొలగించుకుని శత్రువులు చంపాలంటే కత్తిని తిప్పాలి. నాబోటివాడు కత్తి ఏం తిప్పుతాడు? వాడికి కత్తి నాలుకే. అందువల్ల అమ్మని తలుచుకుంటే అమ్మ చేతిలో కత్తిలో కూర్చుంది. ఈ కత్తిని చూడటంతో శత్రువులు పారిపోతారు, కత్తిని చూడటంతో ఆపదలు నాశనం అయిపోతాయి. ఇంక వేరే యుద్ధం చేయక్కర్లేదు. ఈ కత్తి తన యుద్ధం తానే చేసుకుంటుంది. అందుకని అటువంటి ఖడ్గము మన చేతిలో ఉండడానికి ఈ ఖడ్గమాల స్తోత్రం చదవాలన్నారు. ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అందులో ఉన్న విశేషాలు తెలుస్తాయి. తాదృశం ఖడ్గం ఆప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి. ఖడ్గమాల చదవండి. అమ్మే నీ చేతిలో కత్తి కూర్చుంటుంది. ఈ కత్తి ఎవడి చేతిలో ఉంటుందో వాడు ఏమవుతాడు? అప్పుడు కత్తి చేతిలో ఉంటే 18 ద్వీపములతో కూడిన ప్రపంచమునకు సమ్రాట్, చక్రవర్తి అవుతాడు. అష్టాదశ మహాద్వీప సమ్రాట్ అటపైగా ఈ భూలోకం అంతా కలిస్తే ఒక్క ద్వీపం కూడా కాదు. అటువంటిది అమ్మవారి మణిద్వీపం లాంటివి ఎన్నున్నాయో ఆలోచించండి. మణిద్వీపం దగ్గరికి వెళ్ళేలోపు 18 ద్వీపాలు ఉన్నాయి. ఈ 18 ద్వీపములకు వీడే తిరుగులేని చక్రవర్తి అవుతున్నాడు. వీడి ఆజ్ఞకి వ్యతిరేకంగా ఎవడు నడుచుకోడు. పైగా కొంతమంది రాజులు అవుతారు, కానీ ఉపయోగం లేదు. ఎవడు వాడి మాట వెండు. ఒక ఆయన ప్రిన్సిపాల్ ఉన్నాడు మెత్తగా, ఆయన మాట ఎవడు వెండు. ఏం ఉపయోగం? ప్రిన్సిపాల్ ఉరికే నామకే వాస్తే. భారతదేశంలో ఓ పిచ్చాడు ప్రధానమంత్రిగా పరిపాలించాడు 10 ఏళ్ళు. అలా కూర్చోడు వీడు మోహన్ తగలయ్య. పక్కన రిమోట్ కంట్రోల్ అంతా వేరే వాళ్ళది. వాడు ఎందుకు చెప్పండి, వాడు అలాంటి వాడికి ప్రధానమంత్రి అలా పిచ్చిగట్టం ఓడేసి కూర్చోవడానికి తప్ప. కాబట్టి కొంతమంది పదవిలో ఉంటారు, వాడికి ఏం విలువ ఉండదు. కొంతమంది ఇంట్లో కూర్చుంటారు మొగుళ్ళు, పెళ్ళం పక్కన చావు కొడుతుంటే సైగ చేస్తుంది. ఆవిడ సైగ చేస్తే కాఫీ ఇస్తాడు, లేకపోతే లేదు. నేను చూడలేదా, ఎంతోమంది చుట్టాలు ఇంటికి వెళ్ళినవాడిని ఒకప్పుడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అలా కూర్చుంటాం వెరిమొహం వేసుకుని, కాఫీ ఇద్దామా? కాఫీ కోసం మొగుడు పెళ్ళాలి అరగంట ఈ బోడి కాఫీ నాకు ఇవ్వడానికి. ఓ 2-3 రోజులు ఆ ఇంట్లో ఉండాలో లేదో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు మనకి. అంటే వీడి పెత్తనం ఏమీ లేదు, వీడి మొహం తగలయ్యా అని నేను లేదు, వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడకండి. కాబట్టి కొంతమందికి పదవి ఉంటుంది, అధికారం ఉండదు. ఇల్లు ఉంటుంది, ఇంట్లో పెత్తనం ఉండదు. ఉద్యోగం ఉంటుంది, వాడి పేరుకి బాస్సు, కానీ వాడిని అందరూ చేసింది యాస్సు. వాడి మాట ఎవడు ఎస్ అండు. ఈ ఏం ఉపయోగం వాడికి? కాబట్టి డబ్బు ఉండడం కాదు, పదవి ఉండడం కాదు, గృహం ఉండడం కాదు, ఆధిపత్యం చెలాయించగలగాలండి. వాడు అలా అంటే చాలా అందరూ పని చేయాలి. అందుకని అమ్మవారిని స్తుతిస్తే ఆవిడ చేతిలో కత్తి అయ్యి ఉంటుంది. ఆ కత్తి చేతిలో ఉంటే 18 ద్వీపములతో కూడిన భూమికి చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి అవడే కాదు, భోక్త అనుభవిస్తాడు కూడా దాన్ని. ఆ పదవిలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు,
ప్రతిష్టతలు అన్నిటినీ కూడా అనుభవించటం కూడా అవకాశం ఉంటుంది. డబ్బు ఉంది, ఇంటి నిండా పిండి వంటలు పెట్టారు, ఓ స్వీట్లు అలా పెట్టేశారు గొట్లగా, ఓ పక్కన బెల్లం, ఓ పక్కన పంచదార, మరో పక్కనేమో చక్కిలాలు, మరో పక్కన జామకాయలు, దోమకాయలు, భామకాయలు, ఆ కాయలు, ఈ కాయలు అన్నీ అక్కడ ఎదురుకుండా పెట్టారు. కానీ స్వీట్ తిందామంటే లోపల షుగర్ చచ్చిపోతాడని భయం. చక్కిలాలు పెట్టారు, జంతికలు పెట్టారు, అవి తింటే బీపీట, కాఫీ తాగితే గ్యాస్ ట్రబుల్ట, మంచినీళ్ళు తాగితే జలువదరంట, అన్నం తింటేనేమో షుగర్ట పడదట, అన్నం కూడా పడదట, చపాతీ అంత ముక్క తినాలట, ఉప్పు చూడదట. ఇంకెందుకంటే ఆ సంపద వాడి మొహం ఏమి తిన్నా పడదాయి. ఇంక వీడు భోక్త ఎలా అవుతున్నాడు, ఏం అనుభవిస్తున్నాడు ఇప్పుడు వాడు? చక్కగా మంచి కారం ఉప్పు వేసినటువంటి పులిహార తినలేకపోతే, చక్కని పాలతో బెల్లం జీడిపప్పు వేసిన నెయ్యి పోసినటువంటి పాయసం తినలేకపోతే, కూర్చుంటే కాళ్ళు చేతులు లాగుతూ ఉంటే కూర్చోలేక ఏడుస్తూ ఉంటే, మంచం మీద పడుకుంటే నడుము నొప్పి వస్తూ ఉంటే, ఇన్ని రోగాలు ఉన్నప్పుడు వాడికి సంపదలతో ఉపయోగం ఉంది. కాబట్టి వాడు సంపద నుండి అనుభవించే యోగం లేనివాడు అయ్యాడు. అదే అమ్మ అనుగ్రహం ఉంటే వాడు అధిపతి అవుతాడు, అనుభవించగలుగుతాడు భోగాలు, పైగా భవిష్యత్తులో కూడా మళ్ళీ రాబోయే జన్మల్లో కూడా అనుభవిస్తాడు. ఈ జన్మే కదట భోక్త భవిష్యత్తు అనడం ద్వారా, ఒరే ఈ జన్మలోనే కాదురా, నీకే కారణము చేతనైనా పునర్జన్మ ఎత్తవలసి వస్తే రాబోయే జన్మల్లో కూడా సకల సౌఖ్యాలు అనుభవించే యోగం వస్తుంది, అప్పుడు కూడా హాయిగా సుఖంగా ఉంటాం అన్నాడు. ఏ జన్మలో అయినా సుఖంగా ఉండగలుగుతాం. డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెడితే ఇక తిరిగే ఉండదు అన్నారు. అందువల్ల అమ్మవారిని ఖడ్గంగా చేతిలోకి మార్చుకోవాలి. చెయ్యాలంటే ఇదిగో నేను చెప్పాను కదా, పరమ పవిత్రమైన శక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో పెద్దలు చెప్పిన మార్గంలో పూజించాలి. శాస్త్ర విధి లేకుండా పూజిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రతిదానికి ఒక విధానం ఉంటూ ఉంటుంది. అర్చన చేయటానికి ఒకదాని తర్వాత ఒకటి విధానం ఉంటుంది. స్నానాదికాలకి కాలకృత్యాలకి ఒక నియమం ఉంటుంది. కడుపులో మలమూత్రాలు బాగా పెట్టుకుని విసర్జించకుండా ఉన్నవాడు ఏమన్నా తినగలడా, తింటే చస్తాడు. ఇప్పుడు కలియుగంలో కొంతమంది లెటర్లో కూర్చొని టీ తాగుతారు వీళ్ళ మొహం. ఇదేం గొడవ నాకు తెలియదు. నేను 2006లో వచ్చినప్పుడు మొట్టమొదటిసారి తెల్లబోయాను. బాత్రూంలో పేపర్లు, అసలు దిక్కుమాలి కడుపులో బయటికి పోవడానికి ఆ పేపర్ చదువుతుంటే ఇంకోటి వాడేం విసర్జిస్తాడు, అరగట్టు కూర్చోవడం లోపల. పేపర్ చదువుకుంటూ టీ కాఫీలు తాగుతూ మలమూత్ర విసర్జన చేస్తే అనారోగ్యంగా ఏమవుతుంది? అందులో అన్నిటికీ విధానం ఉన్నట్టే ఉపాసనకి అపూర్వ విధానం ఉన్నది. అందుకని ముందే చెప్పాడు, లేవగానే ఉపాసనా విధానమును మనకి దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం చెప్పాయి. లేవగానే వామన స్తుతితో లేవాలి. వామన 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 అనుకుంటూ చేతులు చూడాలి, అప్పుడు లేవాలట. మనకి తెలియదని మార్కండేయ పురాణంలో వ్యాసుడు ఈ విషయాన్ని చెప్పాడు. మార్కండేయ పురాణంలో 14 మంది మనువుల చరిత్ర ఉంటుంది. స్వయంభవ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు, వైవస్వత మనువు, సూర్యసావర్ణి, మేరుసావర్ణి, రుద్రసావర్ణి, ధర్మసావర్ణి, బ్రహ్మసావర్ణి, రౌచ్య, భౌత్య అనే మనువులు వెరసి 14 మంది. ఈ మనువులలో రెండవ మనువు పేరు సారోచిషుడు. ఈ సారోచిష మనువు కాలంలో ఆయన పుట్టడానికి ముందు, పుట్టడానికి మూలకారకుడైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రవరుడు. ఆయన పొద్దున్నే లేవగానే వామనుండి తలుచుకుని లేచేవట. అది మార్కండేయ పురాణంలో చెప్పారు. దాన్ని అల్లసాని పెద్దలు గారు ఆ ఒక్క కథని విడిగా తీసుకుని సారోచిష మను సంభవం అనే కావ్యం రాశాడు. మార్కండేయ పురాణంలో 216 శ్లోకములతో వ్యాసుడు రాశాడు. తెలుగులో కాకతి రుద్రమదేవి దగ్గర గన్నప శానాని అని ఒక ఉండేవాడు. గన్న శానాని, ఆయన పేరు గన్నయ్య గన్నప. ఆయన శానాధిపతి, రుద్రమదేవికి శానాధిపతి. ఆయనకి మార్కండేయ పురాణం అంటే ఇష్టం. అందుకని తిక్కన గారి శిష్యుణ్ణి మారనని పిలిచాడు. తిక్కన గారు చాలా గొప్పవాడండి. మా గణపతిదేవ చక్రవర్తికి భారతం వినిపించాడు. అప్పటి నుంచి నాకు కూడా ఒక పురాణం వినాలని ఉంది. వినడం కాదు, నాకు అంకితం కూడా పుచ్చుకోవాలని ఉంది. మీరు మార్కండేయ పురాణం చాలా గొప్పది, ఆ పురాణాన్ని తెలుగులోకి అనువాదం చేయండి అన్నాడు. ఆ రోజుల్లో అంత మహానుభావుల ప్రయత్నం చేయబట్టి మనకి పురాణాలు వచ్చాయి. పాండిత్యం బబరన్ పురాణములు మున్ పౌరాణికుల్ చెప్పగా విండును,
వింతలు కావు నూతన కథా విస్తారత యోగ్యమై చండాఘోత్కరహాదియై పరమ విజ్ఞానాశ్రయం వైన మార్కండేయాఖ్య పురాణ రత్నము వినన్ కౌతూహలం వయ్యడిన్. పాండిత్యంతో ఎంతోమంది ఎన్నో పురాణములు చెప్పారు, అవన్నీ విన్నాను. అంటే దీన్ని బట్టి ఆయన 18 పురాణాలు విన్నాడండోయ్. పాండిత్యం బమరన్ పురాణములు మున్ పౌరాణికులు చెప్పగా విండున్. నేను విన్నాను పురాణాలన్నీ, గొప్ప గొప్ప పండితులు చెప్పారు, విన్నాను. వింతలు కావు, నాకు అందులో గొప్ప గొప్ప వింతలైన కథలు కనపడలా. కానీ ఒక్క మార్కండేయ పురాణం కుతూహలం కలిగిస్తోంది. విజ్ఞానం ఉన్నది, మనువుల చరిత్ర ఉన్నది, దత్తాత్రేయుడి చరిత్ర ఉన్నది, అమ్మవారి దుర్గా సప్తశతి ఉంది. అన్నిటికంటే మించి దుర్గా సప్తశతి అందులోనే ఉంటుంది. ఇలా ఎన్నెన్నో విచిత్ర కథలతో ధర్మములతో కూడినటువంటి పురాణం అది. అది వినాలని నా కోరిక. నువ్వు మార్కండేయ పురాణాన్ని పద్యకావ్యంగా తెలుగులోకి అనువాదం చేస్తే సంతోషిస్తానంటే, అనువాదం చేయడం కాదు నీకు అంకితం కూడా ఇస్తానని చెప్పి మొత్తం అనువాదం చేశాడు ఆయన. చేసి అందులో 112 పద్యాల రూపంలో ఈ సారోచషమున సంభవం రాశాడు. వరణ అతటిని తటమున అరుణాస్పదపనగ ఒక్క పురమునందతుల గుణోత్తరుడు కలడొక్క ధరణీ సురవరుడు అశ్వినుల కంటే సుందరుడెందున్ అని మొదలుపెట్టాడు ఆయన కందపద్యంతో. ఎంత బాగుంటుంది మరి. ఇలాంటి పద్యాలని ఆయన రాసిన దాన్నే జీర్ణం చేసుకుని ఈ 112 పద్యాలని 628 గద్య పద్యములుగా తన యొక్క పాండిత్యంతో అల్లసాని పెద్దను రాశాడు. కాబట్టి అసలు అందరికీ మూలకారకుడు వ్యాసుడే. ఆ తర్వాత మారణ గారి పురాణం ఎంత గొప్పదనుకుంటున్నారండి. ఆయన పద్యాలని చాలామంది కాపీ కొట్టారు, కాకపోతే ప్రేమతో కొట్టారు.